ఈరోజు జనసేన స్థాపించి 12వ వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రేపు మార్చి 14 పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇది ముఖ్యంగా జన సైనికులందరికీ ఒక పండగ వాతావరణం కల్పిస్తుంది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే సెంట్రల్ నుంచి నిధులు రావడానికి మోడీ గారి సహాయ సహకారంతో, అటు చంద్రబాబు సహకారంతో ముగ్గురు కలిసి కూటమి నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఈరోజు గత 5 ఏళ్ళు జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈరోజు ఎంత ఉత్సాహవంతులుగా ఈ అధికారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. రోడ్లు కూడా ఆల్మోస్ట్ అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. నెక్స్ట్ పెన్షన్ల కార్యక్రమం అవుతుంది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చాలా భారీగా నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం రప్పిస్తున్నారు. ఈవేళ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు కూటమికి ముఖ్య భూమికి పట్టించారు. ఈరోజు కూడా నెక్స్ట్ రానున్న 29 ఎలక్షన్లో కూడా కూటమి విజయడంగా మోగిస్తుంది. ఈవేళ వచ్చిన 11 సీట్లు కూడా రావు. నెక్స్ట్ వైసీపీకి ఒక సింగిల్ సీట్ తప్పించి రావని నేను ముఖ్యంగా గంటబద్ధంగా చెప్తున్నాను. జై హింద్, జై జనసేన.